జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు కార్తీక మాసంలో 22వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఋషివర్యులు ఏం సెలవిచ్చారో తెలుసుకుందాము. జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అంటే 21వ అధ్యాయం కంటిన్యూషన్ అన్నమాట. ఇది 22వ అధ్యాయం. అలా అడగడంతో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహా వైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విష్ణు భక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు. శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు. ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలలో భక్త వరదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు. సదాచారులలోను సత్పురుషులలోను పేరెన్నిక గన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు. ఒక రోజున ఆకాశవాణి, రాజా పురంజయ, కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో విలసిల్లుతున్నాడు. భక్త జనుల మనసులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింపచేస్తున్నాడు. భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు, నీ జన్మ చరితార్థమవుతుంది, నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆ ఆకాశవాణి. ఆ ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు. రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు. ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాదులను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నిటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు. పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ, శ్రీహరి లక్ష్మీ వల్లభ, ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు. నిరంతరం హరినామస్మరణం చేస్తూ కాలం గడుపుతున్నాడు. వయస్సు పెరిగి వార్ధక్యం మీద పడింది. భక్తి భావన కూడా పెరిగింది. కుమారుడికి పట్టాభిషేకం చేసే పుత్ర పౌత్రాదులు మమకారాన్ని తెంచుకున్నాడు. సమస్తం శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు. ప్రతి నిత్యము పూజాదికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క 22వ అధ్యాయంలో శ్రీరంగనాథుడి యొక్క ప్రస్తావన వచ్చింది. అంటే ఆ పేరు వింటే, ఆ ఊరి పేరు విన్నా, స్వామి శ్రీరంగనాథుడి పేరు విన్నా నాకు ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది అనమాట. శ్రీరంగం చాలాసార్లు వెళ్ళడం జరిగింది, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శ్రీరంగంలో స్వామివారు ఈ భూలోక వైకుంఠం అని చెప్పారు అక్కడ ఋషులు. కాబట్టి శ్రీరంగంలో స్వామివారు వేంచేసి అందరి యొక్క కోరికలు తీరుస్తున్నారు, అందరికీ సిద్ధింపజేస్తున్నారు, మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. గోదాదేవి కూడా ఈ యొక్క శ్రీరంగనాథుడిని ఆరాధించే ఈ యొక్క తిరుప్పావై అనే ప్రబంధనాన్ని రచించి ఆవిడ స్వామివారిలో శ్రీరంగనాథుడిలోకి ఐక్యమైంది కళ్యాణం చేసుకుని. కాబట్టి అంత గొప్పదైనటువంటి శ్రీరంగం గురించి ఈరోజు ఋషులు ప్రస్తావించారు. అది వినడం, చదవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈరోజు చాలా చాలా సంతోషం. చాలా జై శ్రీమన్నారాయణ. నీ శ్రీవారదాసుడు.